మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నంబాల కేశవరావుతో పాటు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చాలా మందికి గాయాలయ్యాయి. అగ్రనేత నంబాల కేశవరావుపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి అని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజంను నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా ఎక్స్లో తెలిపారు. ఇటు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామన్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. కొద్ది రోజులుగా దండకారణ్యంలో భద్రతా బలగాల దూకుడుతో మావోయిస్టు దళాలు చెల్లాచెదురవుతున్నాయి. కారడవిలో ఎర్ర జెండా కనిపించకుండా, విప్లవ సాహిత్యం వినిపించకుండా చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ అడవులు మారుమోగుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట చిట్టడవిని పోలీసులు చుట్టుముడుతుంటే మావోయిస్టులు చెట్టుకొకరు పుట్టకొకరు చొప్పున చెదిరిపోతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను ఏరివేస్తున్నారు పోలీసులు. 1, 2 కాదు, ఎదురు కాల్పులు జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. మావోయిస్టు పార్టీ టాప్ లీడర్స్ ఒక్కొక్కరుగా మరణిస్తుండటంతో దండకారణ్యంలో భద్రతా దళాలు దూకుడు పెంచాయి. నంబాల కేశవరావు మృతి తర్వాత భద్రతా బలగాలు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లీడర్, గెరిల్లా పోరాటాల్లో ఆరితేరిన హిడ్మా కోసం వేట సాగిస్తున్నాయి భద్రతా బలగాలు. గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్న హిడ్మాను భద్రతా బలగాలు మార్క్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిడ్మా ఎక్కడున్నాడన్న విషయంపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. అసలు మావోయిస్ట్ అగ్రనేతలు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు, వారికి ఆశ్రయం ఇస్తున్న వారెవరు అనే అంశాలపై ఇటు భద్రతా బలగాలు అటు ఎన్ఐఏ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అబూజ్మఠ్ దండకారణ్యంలో హిడ్మా కోసం 2000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే హిడ్మా భద్రతా బలగాలకు తారసపడితే భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశాలున్నాయి. హిడ్మా ఎప్పుడూ భారీ భద్రత మధ్య తిరుగుతుంటాడని గత ఎన్కౌంటర్లతో ధృవీకరించుకున్న భద్రతా బలగాలు వారికి దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈసారి హిడ్మా మిస్ కాకుండా ఉండేలా భద్రతా బలగాలు వ్యూహరచన చేస్తున్నాయి. నంబాల కేశవరావు మృతిపై శ్రీకాకుళం జిల్లా జీఎన్పేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇందులో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందారు. బసవరాజు శ్రీకాకుళం జిల్లాలోని సంతమమాలి మండలం జీఎన్పేట గ్రామానికి చెందిన వ్యక్తి. మనం ప్రస్తుతం జీఎన్పేట గ్రామంలో ఉన్న కేశవరావు ఇంటి వద్ద ఉన్నాము. ఇంటి వద్ద మనం చూసుకోవచ్చు, నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ కేశవరావు చిన్నప్పుడు ఇదే ఇంట్లో ఉండేవాడు, ఇదే ఇంట్లో నివాసం చదువుతునేవాడు. ఇదే ప్రస్తుతం ఇంటి పక్కన కొంతమంది ఉన్నారు కేశవరావుతో చిన్నప్పుడు గడిపిన వ్యక్తులు కూడా, చిన్నప్పుడు అతను తెలిసిన చూసిన వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, కేశవరావుని మీరు ఎప్పుడైనా చూసారా? చిన్నప్పుడు చూసాం, ఇంచుమించు 24 సంవత్సరాల వరకు చూసాం. అతను ఇక్కడే ఉండేవాడు, సెలవులకు వచ్చేవాడు, వ్యవసాయంకి తెండ వేసి నీరు వేసేవాడు, ఊర్లో ఉండేవాడు. ఆయనకి నౌపడ చదువుకున్నాడు, తర్వాత టెక్కలు చదువుకున్నాడు, తర్వాత వరంగల్ నుండి అలాగే వెళ్ళిపోయాడు. జ్ఞాపకం తెండకి నీరు వేయడం ఇలాంటివే వ్యవసాయం చేసుకుంటే వచ్చాడు. సెలవు అయితే వచ్చి 2 పక్కల 2 తెండలు ఉండేవి, మనిషి ఒక పక్క తెండేసి నీరు వేసేవాళ్ళం వ్యవసాయంకి. చెప్తుంది చిన్నప్పుడు నుంచి అతనితో పాటు కలిసే ఉండేవని చెప్తున్నారు. అయితే ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. చెప్పండి, కేశవరావు మీకు తెలుసా? తెలదు కదా, ఆయన ఊర్లో ఉన్న ఆయన. నేను ఎక్కడో పుట్టిన దాన్ని ఇక్కడ కోడంటకానికి వచ్చిన. విన్నారా ఆయన గురించి, కేశవరావు గురించి? అంతే ఇలాగ ఇప్పుడు ఆయన నిన్నట్టు ఎక్కడ ఉన్నాడు, ముగ్గురు బాబులు,
వాసి మాస్టర్కి ఉన్నారు చేసినారు. అదే కొడుకు లేడు, ఒక కొడుకు, ఆయన మాటలే విన్నాను. అదే పక్కిల్లే కదా, ఎప్పుడైనా అతని గురించి విన్నారు? అదే ఇవే విన్నాను, మరి ఇంకేట్లేదు. కేశవరావు గురించి చిన్నప్పుడు మాత్రమే విన్నామని, ఇక చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఉద్యమాలపై ఆసక్తితో అక్కడికి వెళ్ళిపోయారని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కేశవరావు తండ్రి ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు. వరంగల్ ఆర్టీసీలో ఇంజనీరింగ్ చదివిన సమయంలో పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు నంబాల శంకర్రావు. అయితే 2018లో గజపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2010లో ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతికి కూడా ప్రధాన సూత్రధారిగా కూడా చెబుతున్న పరిస్థితి. అయితే గిరిల్లా యుద్ధాలు రచించడంలో కేశవరావు దిట్ట అని కూడా పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే దాంతోపాటు ప్రధానంగా కేశవరావు కొన్ని ఏదైతే తుపాకీలు, మిషనరీస్ వాడలను కూడా దిట్ట అని చెప్తున్నారు. ఈ కేశవరావుపై కూడా 1.5 కోట్ల రూపాయలు రివార్డ్ మనీ కూడా ఉంది అని. అయితే ప్రస్తుతం గ్రామంలో మాత్రం కేశవరావుకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. అతని అన్నదమ్ములు కూడా విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో కూడా సెటిల్ అయినట్టు కూడా చెబుతున్నారు.